ఎప్పుడైనా మీరు చేతక పక్షిని చూసారా? ఈ చేతక పక్షి వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ వర్షం యొక్క నీటి బిందువులతో తన దాహాన్ని తీర్చుకుంటుంది. లేదంటే సంవత్సరం మొత్తం దాహంతోనే ఉంటుంది. అది నిలబడి దాని నోరు తెరిచి ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు నా దాహాన్ని తీర్చుకోవాలి అని. అలాగే మరోవైపు ఒక కాకి లేదా ఒక పావురం ఇవేం చేస్తాయి? జలం ఎక్కడ దొరికినా తాగేస్తాయి, ఎక్కడ ఆహారం దొరికినా తినేస్తాయి. ఎవరైనా మిత్రులు సంబంధికులు ఎవరు కనపడినా వాళ్లతో కలిసి తాగేసి తినేసి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇందులో సమానత్వం ఏమిటి, అలానే తేడా ఏమిటి? ఈ రెండింటి దగ్గర రెక్కలున్నాయి, రెండూ ఎగరగలవు. ఈ ఆకాశమే వాటిది, ఆహారం వాటిదే. కానీ తేడా ఏమిటి? అభిలాషనే తేడా. అదేమిటంటే ఆకాంక్ష, జీవితాన్ని జీవించే శైలి. ఇప్పుడు ఎంత అధికమైన ఆకాంక్షతో జీవిస్తే, ఎంత ఖరీదైన జీవనశైలిలో జీవిస్తే అంత అధికమైన ఉద్రిక్తత తప్పకుండా వస్తుంది. అలాగే మరోవైపు ఎంత సులభమైన జీవితాన్ని జీవిస్తే, ఎంత సాధారణంగా జీవిస్తే ఉద్రిక్తత అంత తక్కువగా అవుతుంది. అందుకే ఎల్లప్పుడూ ప్రయత్నం చేయండి మీ ఆలోచనలు, మీ జీవితం సులభంగా ఉండేలా. ప్రేమిస్తూ ఉండండి. ఎవరైనా మీకు ప్రేమను పంచితే మళ్ళీ వారికి తిరిగి ప్రేమను పంచండి. వారితో మాట్లాడండి, వారు చెప్పేది వినండి, మీరు కూడా ఏదైనా చెప్పండి. అప్పుడు మీ మొత్తం విచారం మాయమైపోతుంది. ఇదే జీవిత సారాంశం. ప్రేమతో ఉండండి, ప్రేమించండి, అలాగే ప్రేమతో చెప్పండి. రాధాకృష్ణ.